ఏంటి డాన్స్ జూసి ఆశ్చర్యపోతున్నారా? అబ్బో! అవునండి. మంచిగేసుకున్నాం గదా! సో, మరి ఎక్కడ, ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో అనేది చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. సో, హాయ్, సో హలో ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్ మార్నింగ్. సో, గుడ్ ఈ వీడియో మార్నింగ్. అనేది సో లాస్ట్ టుడే వీక్ వీడియో సండే అనమాట. అయినా అంటే కూడా లాస్ట్ బేగా లేసాం సండేది. అండ్ సో, సండే ఐఎమ్ ఎర్లీ నాట్ మార్నింగ్ వెల్. అయితే నేను లేసానండి. బాలేను ఎందుకో అయినా కూడా తెలుసా? లేసాను. మేము టైం చూసి ఫ్రెండ్స్‌తో, అండి ఎందుకు ఫ్యామిలీ లేసామంటే బయటెళ్తున్నామనమాట. ఎక్కడికో సో, మరి వెళ్తున్నాం. ఎక్కడికి, సో ఏంటి అనేది ఎక్కడికి గూడా మీకు ఏంటనే వీడియోలో అనేది విషయం కంటిన్యూ మీకు చేసేస్తా. ఒకసారి టైం తర్వాత అయితే అయితే చెప్తాను. చూసేయండి. నేను టైం ఎంత అయితే బేగా చూసి లేసానో సండే 6:15కే లేసాననమాట. సో, హాయ్ మంచిగా రెడీ అయితే అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని పికప్ చేసుకోవడానికి. సో, మరి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కలిసి మేమైతే బయలుదేరేసామనమాట. సో, ఇంకొక ఫ్రెండ్‌ని తన ఫ్యామిలీనైతే చాలా మిస్ అయ్యామనమాట. సో, యాక్చువల్లీ వాళ్ళు లేరిక్కడ. వేరే టెంపుల్‌కైతే వెళ్ళుండాలనమాట. సో, ఇట్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్ అయితే చేసుకొనైతే వెళ్ళిపోతూ ఉన్నామనమాట. ఎక్కడికంటే రిసార్ట్‌కనమాట. మరి ఏ రిసార్ట్ అని చూసారంటే రూపీస్ రిసార్ట్ అండి. జస్ట్ గూగుల్‌లో అయితే చెక్ చేసామనమాట. సరే దగ్గరలో ఉంటదని మేమైతే వెళ్ళిపోయాం. అది వండర్‌లా దగ్గరనే ఉంటది. సో, ఇదే అనమాట రూపీస్ రిసార్ట్ అనేది. సో, ఇది వచ్చేసి 1400 పర్ హెడ్ అనేది పడుతుందనమాట. అండ్ అక్కడున్న కొన్ని గేమ్స్ అయితే ఫ్రీ ఉంటది. ఇంకా కొన్ని గేమ్స్ అయితే అమౌంట్ పే చేయాలి. సో, ఫైనల్లీ మేమైతే ఇక్కడ ఎంట్రీ అయిపోయామనమాట. సో, దిస్ ఈజ్ పార్కింగ్ అనమాట. కార్ గానీ, బైక్ గానీ మనం ఏమిట్లా వచ్చినా వాటినైతే పార్క్ చేసే ప్లేస్ అయితే ఇదే అనమాట. సో, మరి వచ్చి రాగానే ఏం చేస్తాం మంచిగా ఫస్ట్ మేమైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి తీసుకున్నాం గదా టికెటు. సో, మంచిగా చక్కగా వెళ్ళిపోతున్నామనమాట. ఏమి అక్కడ బుక్ చేసుకున్నాము. అవి ఐ మీన్ మంచిగా తినడానికి. సో, వెళ్ళి అక్కడ రిసెప్షనిస్ట్‌లోనే ఇది ఉండిందనమాట. హెవెన్ ఫిష్ స్పా అంట. అవునా? కానీ ట్రై చేయలేదండి మేము. ఓకేనా. సో, ఇది ఫుడ్ ఏరియా అనమాట. సో, లంచ్ అయినా, టిఫిన్ అయినా, డిన్నర్ అయినా ఇక్కడే ఉంటది. సో, మేము క్యూలో నిల్చుకున్నాం. ఎందుకనుకుంటున్నారా? బ్రేక్‌ఫాస్ట్ తినడానికండి. అండ్ ఇక్కడ వచ్చేసి సూపర్ అయితే సూపర్‌గుండింది టేస్ట్. టిఫినే గాదు, లంచ్ కూడా కానివ్వండి, టేస్ట్ అనేది అద్భుతంగా ఉండిందనమాట. సో, మరి మేమైతే వెళ్తున్నాం. బాంబూ ప్యాలెస్ డాన్స్ ఏసింది ఆ లోపలే. ఇప్పుడు చూపిచ్చాను గదా! అది. అండ్ ఇది వచ్చేసి వేవ్ పూల్ అనమాట. సో, ఎంత బాగుందనేది మళ్ళీ మీకు జెప్తాను. ఇది జూడండి అబ్బా! ఇవైతే మేమైతే ఆడలేదండి. మాకు భయమేస్తుంది గదా! సో, మేమైతే ఆడలేదు. అండ్ ఇంకొకటి జిప్ లైన్ గూడా ఉన్నిందనమాట. సో, ఏమున్నా కొంచెం భయమేస్తది గదా ఎవరికైనా. ఐ మీన్ అందరికీ గాదులెండి. అదిగో అక్కడ జూడండి ఎవరో ఎళ్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగా ఎళ్తున్నారు కదా! సో, మేము వెళ్ళలేదులెండి. అండ్ ఇవన్నీ పే జేయాలనమాట. అండ్ ఇక్కడ బైక్ రైడ్ గూడా ఉంది గదా! ఈవెన్ దీనికి కూడా పే అనేది చేయాలనమాట. సో, వీటన్నిటికి ఎక్స్‌ట్రా రూ. 100 అయితే పడుతుందనమాట. అండ్ మరి మేము తినేసి మంచిగా మేము కూడా కొన్ని రోప్ యాక్టివిటీస్ ఆడేసొచ్చాము. సో, వచ్చి పిల్లలనైతే కాసేపు ఆడిస్తామనైతే ఆడిపిస్తూ ఉన్నామనమాట. హా! కానీ ఆ డే అనేది మాకైతే చాలా హ్యాపీగా అయితే గడిచిందనమాట. చెప్తాం గదా! ఫ్రెండ్స్‌తో ఉంటే అస్సలు హ్యాపీనెస్సే వేరేని. సో, అట్లయితే ఉన్నిందనమాట. సో, మరి ఫైనల్‌గా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. యాక్చువల్లీ వీడియో కొంచెం ముందరేసాను ఏమనుకోకండి. సో, నేను నా ఫ్రెండ్ రోప్ యాక్టివిటీ బాగా ఆడేసి చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయామనమాట. సో, ఓన్లీ మేమిద్దరం కూర్చున్నాం. కాసేపు రెస్ట్. సో, వాళ్ళైతే పిల్లల్ని ఆడిస్తున్నారు. మా హస్బెండ్, మా అన్న వాళ్ళు. కదా! సో, మరి ఇంకేంటంటే ఎక్కడికి బయలుదేరుతున్నాం గదా! అవునండి. యాక్చువల్లీ లంచ్‌ది మిస్ అయిందనమాట. సో, ఏమనుకోకండి లంచ్‌ది అంటే అన్నీ ఆడేసొచ్చి ఆకలేసేసుంది గదా! సో, వీడియో తీసేంత టైం గూడా లేకపోయే. ఓకేనా. సో, మరి ఏమనుకోకండి. సో, మరి వచ్చేసి మేము రోప్ యాక్టివిటీ ఆడిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్‌లో వచ్చాం. ఏం తెలుసా అండి జ్యూస్ అంటాం గదా! ఆహ్ వెల్కమ్ డ్రింక్ అంటాం గదబ్బా! సో, వెల్కమ్ డ్రింక్ ఇక్కడే అనమాట. సో, ఇక్కడ చూడండి మేమైతే చేస్ అనైతే చెప్పుకొని మంచిగా గ్రేప్ జ్యూస్ ఉండింది. సో, మంచిగా అయితే తాగేసామనమాట. దీని నుంచే లంచ్ ఎక్కువ చేయలేకపోయామనమాట. సో, మరి ఇక్కడైతే వచ్చామనమాట. ఇక్కడ ఫ్యామిలీతో చాలా బాగా ఆడుకున్నామండి. ఇండోర్ గేమ్స్ అనమాట. సో, అక్కడ కూర్చున్నారు గానీ పిల్లోల్ని ఒక వైపు వదిలేసి మేము 4 మెంబర్స్ అన్నీ వచ్చేసాం మంచిగా క్యారమ్ బోర్డ్ ఆడడానికి. సో, మంచిగా మేమైతే 4 మెంబర్స్ గదా! జోడీ బాగున్నాం గదండీ! సో, అందుకే జోడీ కూర్చొని ఒక 4 టైమ్స్, 3 టైమ్స్ మంచిగా ఆడైతే ఆడేసామనమాట. ఇందులో కిచ్చు ఆహా! ఏమి చూసారా?
కొట్టేకొచ్చారు. సో, ఫైనల్లీ ఇదయిన తర్వాతయితే ఇక్కడ టేబుల్ టెన్నిస్ అంటారు గదా! సో, నిజం చెప్తున్నా దీంట్లో ఎట్లా నవ్వుకున్నామంటే పిచ్చగా నవ్వుకున్నామనమాట. ఎందుకంటే అట్లా ఆడుతున్నా అది బాల్ ఎటు కొట్టినా గూడా అటు ఇటు వెళ్ళిపోతూనే ఉండిద్ది. అండ్ ఇక్కడొచ్చేసి చాలా బాగా నవ్వుకున్నాం. అండ్ చాలా బాగా ఎంజాయ్ కూడా చేశామనమాట. సో, బట్ ఒక్కటే ఉన్నింది ఇక్కడ మాకు మిస్సింగ్. ఇంకొక ఫ్రెండ్ ఫ్యామిలీనే మిస్ అయ్యామనమాట. మేము ఆడే ప్రతి చోట మా ఫ్రెండ్‌నయితే తలుచుకున్నాం. కొంచెం చాలా అంటే కొంచెం గాదు. చాలా అంటే చాలా బేజారేసేసింది. సో, ఓకే. బట్ నెక్స్ట్ టైమ్ వెళ్దామనయితే అనుకున్నాం. అంటే వేరే చోట ఇక్కడే గాదు. సో, మరి ఇది ఉంది గదా! ఈ బుల్ రైడ్ సంథింగ్ అబ్బా! సో, పిల్లలకి నాట్ అలౌడ్ అంట పాపం. లక్కీ ఆడతానని ఎళ్ళాడు గానీ, చిన్నోళ్ళకి లేదు పెద్దోళ్ళకే అనేసారు. సరే ఇంక మేమేం ఆడతామనయితే వచ్చాం. ఇదే అండి బుంబు డాన్స్ సంథింగ్ ఏదో జూసారు గదా! అప్పుడే ఇదేదా. సో, ఇక్కడ డాన్స్ జేశామండి. బా ఎంత బాగా ఎంజాయ్ జేశామంటే అంత బాగా ఎంజాయ్ చేసాం. నిజంగా ఆసమ్ అనయితే జెప్పుకోవచ్చనమాట. సో, చకచక అండ్ ఈవెన్ అక్కడ గూడా అందరూ బాగానే యేసుకుంటా ఉన్నారనమాట. ఇంకా మేమైతే మా లోకంలో మేము లేమండి యాక్చువల్లీ. ఎక్కడికో వెళ్ళిపోయేలాగా ఫీల్ అయిపోయామనమాట. అండ్ ఆ డిస్కో డాన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం బీట్ ఒస్తదంటే అంత మంచిగొస్తది. అదొకటి చూడండి బల్లె 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 కాదు గానీ, అక్కడ మ్యూజిక్ అవుతుంది. బట్ ఆ మ్యూజిక్ యాడ్ చేశాననుకోండి ఇక్కడ ఇదవుతదని కాపీరైట్ స్ట్రైక్ పడతదని నేను యాక్చువల్‌గా మ్యూజిక్ అనేది రిమూవ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. మా సార్ అయితే వచ్చారు, "పోయి డాన్స్ చెయి" అంటే అక్కడ చూడు చిన్న పిల్లలాగా ఏ అని ఆడుతున్నారండి. సో, మరి నాకైతే మంచిగా డాన్స్ జేయాలనిపించిందిగా. అక్కడ ఫస్ట్ వీడియో చూసారు గదా! నేనే చేశాను. అండ్ మా గుంటడు సిద్ధు గూడా ఎంత చేశాడో తెలుసా? శివ కానదంటే మాయవాదను నంబ శివ అని కన్నడ సాంగ్ అనమాట. చాలా జోష్‌గా ఉండింది. అప్పు సార్ సాంగ్ గదా! సో, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినామనమాట ఇక్కడ గూడా. అండ్ ఇంకేంటండి చాలా సేపంటే ఒక 10, 15 మినిట్స్ ఆడినామండి. అప్పటికే టయర్డ్ అయిపోయినాం తెలుసా! ఇంక చాలురా బాబు అనైతే వెళ్ళిపోదామనైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ లంచ్‌కే. బట్ ఏంటంటే నేను చెప్పాను కదా! రోప్ యాక్టివిటీ అనేసి ఒకసారి జేస్తున్నా, ఒకసారయితే జూసేయండి. నేనైతే జెప్తూనే ఉన్నా కిచ్చు వద్దు నాయనా అని. నా మాట అస్సలు వినలేదనమాట. అక్కడ నన్ను ఆడిచ్చే వరకు ఆయన నిద్దరే పోలేదండి. ఆ! సరే అట్ట ఇట్ట మంచిగా అయితే ఆడేసాము అండ్ తినేసాం గూడా. సో, ఇది వచ్చి ఆఫ్టర్ లంచ్ అయిన తర్వాత వచ్చి కూర్చున్నాం యాక్చువల్లీ. ఎంత చల్లగుండిందంటే వయ్య బాబోయ్! యాక్చువల్లీ ఇది పిల్లల స్విమ్మింగ్ పూల్ అనమాట. చిన్నగుంటది. సో, యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ రెయిన్ డాన్స్ లేదు లేదు. ఆ స్విమ్మింగ్ పూల్‌లో దిగిన తర్వాతనే రెయిన్ డాన్స్ అన్నారు. సో, మరి సరేలే ఇంకేం చేస్తాం బాగా ఆడతామనైతే వచ్చేసి మంచిగా ఆడుతా అయితే ఉన్నామనమాట. అండ్ ఇక్కడొచ్చేసి వాళ్ళ లోకంలో అయితే వాళ్ళున్నారనమాట. మా లోకంలో మేమున్నాం. వాళ్ళ లోకంలో వాళ్ళైతే ఉన్నారు. సో, ఇక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ అండ్ ఫైనల్ ఇదనమాట. సో, మా ఫైనల్ ఎండ్ వచ్చేసి ఇదే అనమాట. ఈ వాటర్‌లోనే వేవ్ పూల్ కదా! సో, మంచిగా ఆడామనమాట. ఒక 15 హాఫ్ అన్ అవర్ అనుకోండి. మేము మా ఫ్రెండ్ ముగ్గురం ఇంకా వాళ్ళంతా అక్కడే ఉండిపోయారనుకోండి. సో, రియల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. అక్కడ కూర్చున్నాం చూడండి 1, 2, 3 మేము 3 మెంబర్సు. అక్కడ ఉంటే అదే ఎత్తుకొనొచ్చి తోసేస్తది తెలుసా నిజంగా. చాలా బాగా అనిపిచ్చింది. అండ్ ఫైనల్లీ వి ఎంజాయ్డ్ దట్. అండ్ ఇదయిన తర్వాత లాస్ట్‌లో ఇంకేముంటది తెలుసా అండి? కాఫీ టీ, బజ్జీ. ఓకేనా? సో, మరి ఇది ఈవినింగ్ స్నాక్స్ టైమ్ అనమాట. సో, ఈవినింగ్ గదా! ఎవరు కనిపిస్తలేదు. మేమే ఉన్నాం. అండ్ చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయినామనమాట. సో, వీడికైతే అస్సలు టయర్డ్‌నెస్సే తెలవలేదు. ఎంత ఆడినా గూడా అండి. ఓకేనా? ఇక్కడైతే ఇప్పుడు చూపిస్తాను. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి సో, ఇది స్విమ్మింగ్ పూల్ అండ్ పక్కలో వచ్చేసి చిన్న పిల్లోడిది గూడా పిల్లలకి గూడా అక్కడే ఉందనమాట. ఓకేనా? సో, ఎందుకంటే టయర్డ్ అయినాం గదా! బజ్జీలెక్కడో మిస్ అయినట్టుందండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం వెళ్ళిపోతున్నాం గదా! సర్లేండి మరి బజ్జీ ఫోటో మిస్ అయింది గానీ, మేమైతే అక్కడి నుంచి హ్యాపీగా బయలుదేరేసాం. అండ్ ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరైతే డ్రాప్ చేసేసి మంచిగా అయితే వచ్చేసామనమాట. సో, ఫైనల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ రూపీస్ రిసార్ట్ అనమాట. సో, వాళ్ళకేమో గానీ నేను, మా ఫ్రెండ్ కూతురు చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్ అయితే టీకి పిలిచింది గానీ, మా ఆయన వద్దు అనేసి పిలుచుకొనొచ్చేసారు. సో, మరి షాప్‌లో అయితే తాగాం. ఎందుకంటే పాపం వాళ్ళు టయర్డ్ ఉంటారు గదా! సో, మళ్ళీ ఎందుకు
అనేసి పని పెట్టడం అని అయితే చెప్పారనమాట. సో, ఓకే. మరేం చేసేకవ్వదు. ఫైనల్లీ ఇక్కడ టీ తాగేసి మంచిగా ఇంటికైతే వెళ్ళామనమాట. సో, ఇంటికెళ్తే ఫుల్ టయర్డ్ కదా! మరి నేనైతే ఆ రోజు కూడా లైవ్ చేశా యాక్చువల్లీ. ఆ! ఆ! అంత టయర్డ్‌లో గూడా. బట్ దీని ప్రభావం నాకు చాలా రోజులే పట్టిందండి రికవరీ అవ్వడానికి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.